ఇప్పుడు మనకు చాలా అత్యంతమైనటువంటి ఇంపార్టెంట్ రిపోర్ట్ ఏదైనా కావాలంటే అది పోస్ట్‌మార్టం రిపోర్ట్. ఎందుకంటే అసలు అది హత్య చేయబడ్డాడా అన్నా, లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా? లేదంటే ఎవరైనా ముందే చంపేసి తీసుకొచ్చి అక్కడ పడేశారా? అన్న విషయాలు తెలియాలంటే ఖచ్చితంగా పోస్ట్‌మార్టం రిపోర్టు మనకు దొరకాలి. అయితే పోస్ట్‌మార్టం ఎప్పుడు చేస్తారు? సాధారణంగా ఇది ఒక మనిషి చనిపోయిన తర్వాత 2-3 రోజుల లోపల ఈ యొక్క పోస్ట్‌మార్టం రిపోర్ట్ అనేది జరుగుద్ది. అసలు పోస్ట్‌మార్టం రిపోర్టు ఎంతసేపు జరుగుద్ది? దాదాపు మినిమమ్ ఒక 3 గంటలు టైం పడుతుంది. ఎందుకు అసలు పోస్ట్‌మార్టం రిపోర్ట్ చేస్తారంటే, చనిపోవడానికి గల మెయిన్ కారణం ఏంటి అనేది తెలుసుకోవడానికి. అంటే అది తెలియాలంటే ఎలా తెలుస్తుంది అనంటే, ఫస్టు బాడీకి వాళ్ళు ఎక్స్టర్నల్ స్క్రీనింగ్ చేస్తారనమాట. అంటే ఒకసారి శరీరం పైన ఏమైనా గాయాలయ్యాయా, ఎక్కడైనా లాసరేషన్స్, బ్రూజింగ్స్ అంటే అక్కడక్కడ గాయమయ్యి నల్లగా ఏమన్నా రక్తం గడ్డగట్టినట్టు అనిపించిందా, ఎక్కడైనా వాతలు ఉన్నాయా, ఎక్కడైనా దెబ్బలు ఉన్నాయా, లేకపోతే ఎక్కడైనా గాయాలయ్యా, లేకపోతే బ్లిస్టర్స్, బుగ్గలు ఏమైనా వచ్చాయా, కమిలిపోయినట్టు ఎక్కడైనా ఉందా, ఒత్తుకొని పోయినట్టు ఎక్కడేమైనా ఉందా అని ఫస్ట్ చూస్తారు. తర్వాత ఎక్స్రే తీసుకుంటారు. ఎక్స్రే తీస్తే ఏమైందంటే లోపలి భాగాలు ఎక్కడైనా ఎముకలు ఇరిగిపోయాయా అని చూస్తారు. అన్నీ చూసిన తర్వాత ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకుంటారు. ఫింగర్ ప్రింట్స్ తీసుకున్న తర్వాత శరీరంలో మధ్య భాగంలో కొన్ని ఆర్గన్స్ని పరిశీలించాలి. ఎందుకంటే ఒక మనిషి బ్రతకడానికి కొన్ని ఆర్గన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఒకటి హార్టు మనకు, అలాగే కిడ్నీసు, లివరు, స్ప్లీను, ఇవన్నీ బ్రెయిను, ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. అయితే వీటిని ఫస్ట్ కడుపు కోసిన తర్వాత వాళ్ళకి తెలిసిపోతుంది అన్నమాట. ఫస్ట్ కడుపు కోసిన తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు అది ఆ లోపల ఉన్న భాగాలు ఒక్కొక్కటి పట్టుకొని చూస్తారు వాళ్ళకు. అది కూడా డే టైంలోనే పోస్ట్‌మార్టం చేస్తారు, నైట్లో చేయరు. మన ఇండియాలో అయితే నైట్లో ఒప్పుకోరన్నమాట. ఎందుకంటే కొన్నిసార్లు ఆర్టిఫిషియల్ లైట్ కూడా పోస్ట్‌మార్టం రిజల్ట్స్ తేడా వస్తాయని, లేదంటే బాడీ చేంజ్ అవుతుందని, వాళ్ళకి ప్రాబ్లం ఉందని తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే డే టైంలో మాత్రమే, మామూలుగా మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4 మ్యాక్సిమం 6 వరకు చేస్తారు. 4 to 6 అనేది ఎగ్జామ్షన్ కేసెస్ అన్నమాట. అన్ని కేసులు చేయరు. అయితే ఒకసారి స్టమక్ కోసిన తర్వాత లోపల ఉన్న భాగాలు ఫస్ట్ స్టమక్ ఖాళీగా ఉందా, లేకపోతే లోపల ఏమైనా ఆల్కహాల్ ఉందా, లేకపోతే ఒకవేళ విషం ఏమైనా ఉందా, లేకపోతే ఇంకేదైనా లిక్విడ్ ఉందా, ఇంటాక్సికేషన్ అంటారు దాన్ని, అంటే ఏమైనా తాగి అలా జరిగిందా అనేది చూస్తారు. స్టమక్ ఖాళీగా ఉంది అని అంటే స్టమక్లో కొంత భాగాన్ని కోసి ఎగ్జామినేషన్ పంపించడానికి తీసుకెళ్ళడానికి పక్కన పెడతారనమాట సపరేట్గా. ఆ తర్వాత చిన్న పేగులు, పెద్ద పేగులు అది కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఎక్కడైనా పేగులు కానీ ఎక్కడైనా ఏదైనా కమిలిపోయిందా, లోపలగా దెబ్బలు ఏమైనా తాకాయా అని తెలియాలంటే అది అవసరం. ఆ తర్వాత వాసన ఏమైనా వస్తుందా అని కూడా చూస్తారు. ఆ తర్వాత స్ప్లీన్ కూడా లోపల చిన్నగా ఒక ఇంతటి ఆకారంలో ఉంటుందన్నమాట. దాన్ని కూడా చూస్తారు. దానికి దెబ్బ తాకిందా, రక్తం ఏమైనా కారిందా అని దాంట్లో నుంచి కూడా ఒక చిన్న పీస్ తీసుకుంటారు ఎగ్జామినేషన్ కోసం. ల్యాబ్కి పంపించాలి. ఇక్కడ పోస్ట్‌మార్టం అవగానే వెంటనే మనకు రిజల్ట్ చెప్పరు. దీనికి కనీసము 2-3 రోజులు, లేకపోతే 10 రోజులు పట్టొచ్చు. కొన్నిసార్లు 3 నెలలు పట్టొచ్చు, కొన్నిసార్లు 6 నెలలు పట్టొచ్చు. అంటే డిపెండ్స్ అపాన్ ద కేస్, సివియారిటీని బట్టి ఉంటుందన్నమాట. అది అన్ని కేసులో కాదు. తర్వాత కిడ్నీ తీస్తారు, కిడ్నీ చూస్తారు. కిడ్నీ ఎలా ఉంది, నార్మల్గా ఉందా, లేదా కమిలిపోయిందా, లేకపోతే అది నల్లగా మారిందా, కలర్ మారిందా అని చూస్తారు. అందులోంచి కూడా ఒక కిడ్నీలోంచి కూడా కొంత భాగాన్ని తీసుకొని ల్యాబ్కి పంపిస్తారు. అలాగే లంగ్స్ కోస్తారు. లంగ్స్ని పట్టి కోసి చూస్తారనమాట. లంగ్స్ వాళ్ళకి ఎన్నో ఎగ్జామ్స్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలిసిపోద్ది చూడగానే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఎలాగైతే ఒక చేప ఫ్రెషా కాదని ఎట్లా తెలుస్తుంది మనకు, దాన్ని మనం డిప్పో ఓపెన్ చేసి అది ఎర్రగా ఉందా లేదని చూస్తాం కదా. అలాగే మన లంగ్స్ ఎలా ఉన్నాయనేది డాక్టర్స్కి ఈజీగా ఒకసారి అలా ఓపెన్ చేసి చూడగానే తెలిసిపోతుంది. అది కమిలిపోయినట్టుందా, లేకపోతే కలర్ మారిపోయిందా, లేకపోతే ఉబ్బిందా,
దాంట్లో ఏమైనా నీళ్ళు ఉన్నాయా, లేకపోతే గాలి ఉందా అనేది వాళ్ళు చూస్తారు. అందుకే న్యూమోథెరాక్స్, తర్వాత వేరే వేరే కేసెస్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మరణించినప్పుడు చాలా కారణాలు ఉంటాయి. పాయిజన్ చేసుకొని, సూసైడ్ చేసుకొని, లేకపోతే యాక్సిడెంట్ అయిపోయి, లేకపోతే గొంతు నములు చనిపోయి, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి, ఇవన్నీ చూస్తారు. అలాగే హార్ట్ కూడా చూస్తారు. హార్ట్ అక్కడ ఏమైనా రక్తం గడ్డగట్టిందా, ఇవన్నీ చూస్తారనమాట. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఎన్నో కేసులు చేస్తారు కాబట్టి ఆ కేసులో మరి ఏమై ఉండొచ్చు అని ఒక ఐడియా మాత్రం వాళ్ళకు తెలుస్తుంది. కానీ పూర్తి వివరాలు తెలియాలంటే ఖచ్చితంగా 2 రోజులు పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు, నెల పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు, చెప్పలేం కేసుని బట్టి. అది ఎందుకంటే లోపల వెళ్ళిన తర్వాత అది చేస్తేనే కానీ మనకు తెలియదు అన్నమాట. సో కానీ మినిమం అయితే ఒక 2-3 వారాలకు పైనే పడుతుంది. ఆ తర్వాత ఈ ఏదైతే కొన్ని టిష్యూలు, కొన్ని ఆర్గాన్స్ తీసుకున్నారు కదా, కొన్ని పీసెస్ తీసుకున్నారు, వాటిని ల్యాబ్కి పంపిస్తారు. ల్యాబ్కి పంపించిన తర్వాత వాళ్ళు అక్కడ కెమికల్స్ అనేవి వాడి దాని నుంచి మనకు రిజల్ట్ ఏమైంది అనేది చెప్తారు. ఆ తర్వాత ఎక్కడెక్కడైతే భాగాలు వాళ్ళు కట్ చేసి తీశారు కదా, అవన్నీ మళ్ళీ అక్కడ పెట్టి మళ్ళీ కుట్టేసి మంచిగా నీట్గా ప్యాక్ చేసి బాడీ అంతా క్లీన్ చేసి వాళ్ళు ఎవరికి ఇవ్వాలో ఆ రిలేటివ్స్కి ఇస్తారన్నమాట. రిపోర్ట్ కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. ఎవరు వాళ్ళకి నెక్స్ట్ కిన్ అంటే వాళ్ళ దగ్గరి సంబంధులు మాత్రమే ఇస్తారు. సో పోస్ట్ మార్టం అనగానే ఏదో వెంటనే మనకు ఓపెన్ అయిపోయి వెంటనే చూసి మనకు రిజల్ట్ అనేది రాదు. కొంచెం టైం పడుతుంది. అర్జెంటుగా అయితే కుదరదు. అది ఎక్సెప్షన్ కేసెస్కి మాత్రమే అది కొన్ని సందర్భాల్లో ఫోర్స్ఫుల్గా మనము అర్జెంటుగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా కూడా ఇది 90% ఉన్న ఆధారాలను బట్టి, అనుమానాలను బట్టి చూస్తే హత్యగానే అయి ఉండొచ్చు అనేది చెప్తున్నారు. కానీ సీసీటీవీ కెమెరాలను బట్టి చూసినట్లయితే 2 సీసీటీవీ కెమెరాలు రికార్డింగ్స్ మనకు రిలీజ్ అయ్యాయి. ఒకటి టోల్గేట్ దగ్గర, ఇంకొకటేమో పెట్రోల్ బంక్ దగ్గర. అది ఏదో ఒక వెహికల్ వచ్చి గుద్దినట్టు, లేదంటే ఈ బైకే వెళ్ళి అక్కడ పడిపోయినట్టు, ఆ పడ్డప్పుడు దుమ్ము ధూళి అలా బయటికి వచ్చినట్టు మనకు ఆ సీసీటీవీ ఫుటేజీలు అయితే మనకు చూస్తున్నాం. ఇప్పుడు అందరి దగ్గర ఉన్నాయి. నేనైతే న్యూస్ ఛానల్లో చూశాను, తర్వాత మహాసేన యూట్యూబ్ ఛానల్లో చూశాను. మీరు కూడా చూడండి. కాకపోతే ఏంటంటే ఈ విషయంలో మన జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఈ వీళ్ళు చంపారు, వాళ్ళు చంపారు అనేది మనకు తెలియదు కాబట్టి ఎవరి మీద నింద వేయకుండా, ఎందుకంటే ఇది సెన్సిటివ్ కేసు కాబట్టి ఎవరిని మనం పర్టికులర్గా చెప్పలేం కాబట్టి వెయిట్ చేసి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అది పోలీసులకు పూర్తి బాధ్యతని మనం అప్పగించినట్లయితే మరి న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మరి దేవుడు ఈ యొక్క కేసుని సాల్వ్ చేయడంలో మనకి సహాయపడతాడు. అలాగే ఫ్యామిలీకి మనము అండగా నిలవాలి, వారి కోసం ప్రేయర్ చేయాలి. అలాగే క్రైస్తవులందరూ కూడా మంచి విజ్ఞానుల వలె జ్ఞానం నేర్చుకుంటూ ప్రవీణ్ అన్నలాంటి మహాయోధులు అవ్వాలి. ఎందుకంటే సమాజంలో మరి జ్ఞానము, బుద్ధి, వివేకం అనేది చాలా అవసరము. విషయాలు తెలుసుకోవడము, కొన్నిసార్లు మనం ఆరోగ్యంగా పోవాల్సిన అవసరం కూడా లేదు. చక్కగా మనకు తెలిసిన వారికి మాత్రం చెప్పినా సరిపోతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, పోస్ట్ మార్టం అంటే ఇదే. ఫస్ట్ తీసుకెళ్తారు, నీట్గా వాష్ చేస్తారు, తర్వాత ఎక్స్టర్నల్గా శరీర భాగాలపైన ఏమైనా దెబ్బలు ఉన్నాయని చూస్తారు. బ్రెయిన్ ఏమైనా దెబ్బ తాకిందా, లోపల ఏమైనా పగిలిపోయిందా, రక్తం గారిందా, కొట్టారా చూస్తారు. లోపల అవసరమైతే ఓపెన్ చేసి లోపల రక్తం గారి గట్టి కట్టుకొని పోయిందా చూస్తారు. అలాగే ఒక 2-3 గంటల టైంలో మనకు రిపోర్ట్ వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు కొన్ని తీసుకున్నటువంటి అవయవాలు వాళ్ళు ల్యాబ్కి పంపిస్తారు. ఆ రిపోర్ట్ రావడానికి మనకు 2 నుంచి 3 రోజులు పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు. ఆ తర్వాత మనకు శరీరాన్ని అంటే బాడీని మనకు అప్పగిస్తారు. తర్వాత మనం ఇంకా మిగతా కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఏదేమైనా కానీ జాగ్రత్తగా డీల్ చేయాలి, మంచిగా ఉండాలి. దేవుని కోసం ఇలాంటి మరణాలు పొందిన అది పరలోక రాజ్యానికి మాత్రము దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆ పోరాటంలో న్యాయం ఉంది.
ఆయన ఎప్పుడు ఎవరిని కించపరచలేదు, బూతు మాట్లాడలేదు, ఎవరి మనసు బాధ పెట్టలేదు. అంటే కొన్ని సందర్భాల్లో వాస్తవాలుగా చెప్పడం వల్ల కొంతమందికి నచ్చదు కూడా. బట్ కంపేర్ టు మెనీ అదర్ టీచర్స్, హీ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టీచర్. మంచి జ్ఞానవంతుడు, అది మనకు తెలుసు. అతన్ని ఒక్కరిని కోల్పోవడం అంటే దాదాపుగా ఒక 10 మందిని కోల్పోయినట్టే. సో ఇప్పుడున్నటువంటి క్రైస్తవ విజ్ఞానులైనా, క్రైస్తవ యోధులైనా కూడా అందరూ కూడా అనేకమైనటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవాలని కోరుకుంటూ, సరే నేను ఈ యొక్క వీడియో ముగిస్తున్నాను. ఎంతైనా బాధాకరం, ఎంతైనా చాలా లాస్, మనకి ఒక భారీ నష్టం అయితే మనకు జరిగింది, అది మనకు అర్థమైపోతుంది. దేవుడు ఏ రీతిగా దీన్ని అనుమతించాడని మనకు తెలియదు. ఎందుకంటే దేవుడు అనేకమైనటువంటి ప్రణాళికలు ఆయన కలిగి ఉంటాడు. మనం ఇక్కడిక్కడ ఆలోచిస్తాము, కానీ దేవుడు ఎక్కడి వరకు ఆలోచిస్తాడు. మరి దేవుడు ఈ విషయంలో మనకు ఇంకా అనేకమైనటువంటి మందిని, ఆయన లాంటి వాళ్ళను దేవుడు బయటకు తీసుకురావాలి. అలాంటి వారికి దేవుడు తోడుగా ఉండాలి. అలాగే ఇప్పుడు నష్టపోయినటువంటి కుటుంబాలకు, సంఘాలకి, అనాథలకు ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా దేవుడు నడిపించాలని మనం కోరుకుంటూ ముగించుకుంటున్నాము ఈ యొక్క వీడియోని. థ్యాంక్ యూ. ప్రే ఫర్ హిమ్, బీ స్ట్రాంగ్, బీ ఫెయిత్ఫుల్ ఇన్ గాడ్. థ్యాంక్ యూ.